ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలు లక్ష్యంగా పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో సీట్లపైన ఆశ పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసిన జగన్ ఇప్పుడు తన రూట్ మార్చారు. ప్రతి సీటుపైన ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న వారిపైన ఫోకస్ చేశారు. అనంతపురం జిల్లాలో జేసీ వారసుడు వైసీపీలోకి ఎంట్రీపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాలో కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ రెడ్డి టీడీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య చేతిలో పవన్ ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ జేసీ కుటుంబానికి ఒక సీట్ మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఫలితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి సీటు కేటాయించారు. కాగా అస్మిత్ గెలుపొందారు. ఇక పవన్ పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యారు. పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు జేసీ కుటుంబం పదే పదే చెప్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ జేసీ కుటుంబానికి టీడీపీలో ఒక సీటు మాత్రమే దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో పవన్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. జగన్తో చిన్నప్పటి నుంచి పవన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా విభేదించినా ఇప్పుడు మాత్రం జేసీ కుటుంబం నుంచి జగన్ పైన విమర్శల జోరు తగ్గింది. కొంతకాలం క్రితమే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పనిచేసిన శైలజానాథ్ వైసీపీలో చేరే సమయంలో పవన్ రెడ్డిని కలిశారు. తాను వైసీపీలో చేరుతున్న అంశాన్ని చర్చించారు. ఆ సమయంలోనే పవన్ వైసీపీలో చేరుతున్నారనే చర్చ జరిగినా ఆయన ఖండించారు. కాగా ఇప్పుడు తిరిగి అదే చర్చ మొదలైంది. పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిజంగానే సిద్ధమయ్యారా? జేసీ కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్న వైసీపీ నేతలు ఇందుకు మద్దతిస్తారా అనేది కీలకంగా మారుతోంది. అయితే ప్రచారం సాగుతున్నట్లుగా పవన్ వైసీపీలోకి వచ్చేందుకు ముందుకొస్తే జగన్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. చివరకు జేసీ పవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.